ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో గీతాంజలి ఆత్మహత్య కేసు ఎంత సీరియస్ అయిందో, 2 ప్రధాన పార్టీల మధ్య ఒక చిచ్చును రేకెత్తిస్తున్నటువంటి ఈ కేసులో కొద్దిసేపటి క్రితం విజయవాడ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సింగనగర్ నుంచి రాంబాబు అనేటువంటి వ్యక్తిని, పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని సింగనగర్‌లో అరెస్ట్ చేసి విజయవాడలో ఆ లోకల్ పోలీస్ స్టేషన్‌కి తరలించినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ రాంబాబు తన యొక్క ట్విట్టర్ అకౌంట్‌లో ఉదయం 6 గంటలు ఆ టైంలో తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తనని పోలీస్ స్టేషన్‌కి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటూ ట్వీట్ కూడా చేశారు. ఈయన తెలుగుదేశం పార్టీ సపోర్టర్‌గా స్పష్టంగా కనిపిస్తారు మనం గనక ఆయన ట్విట్టర్ చెక్ చేస్తే. అయితే ఈయన చేసిన తప్పు గురించి కింద కామెంట్స్ వేసే వాళ్ళలో నిన్ను ఈ కారణంగానే అరెస్ట్ చేశారు అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు వేశారు. ఆ స్క్రీన్ షాట్ లో గీతాంజలి మాట్లాడినటువంటి వీడియోని కోట్ చేస్తూ, ట్విట్టర్ లో కోట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కోట్ చేస్తూ కాస్త అసభ్యమైనటువంటి లాంగ్వేజ్ లో ఆయన అమ్మఒడి వేసిందే 4 సార్లు అయితే దీనికి 5 సార్లు వచ్చిందంట, డాష్ డాష్ అంటూ ఇండైరెక్ట్ గా బూతులు మాట్లాడినటువంటి ఫోటో కింద కామెంట్స్ లో స్క్రీన్ షాట్ వేస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే డిలీట్ చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే ఆయన నిజంగా ఆ ట్వీట్ ఆయన వేసిందేనా లేక ఎవరన్నా కల్పించారా, ఇది ఏదన్నా మార్ఫ్ చేశారా అనేటువంటి అంశాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. ఫైనల్ గా పోలీసులు ఆ రకమైన లాంగ్వేజ్ ఆయన ఉపయోగించారా లేకపోతే ఎవరైనా మార్ఫింగ్ చేసి ఆయన పేరు మీద అట్లా వేసి దాన్ని ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నారా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. పోలీసులు దీన్నే ప్రూఫ్ గా బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు అనేది కూడా వైసీపీ వాళ్ళు అంటున్నటువంటి మాట. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఈయన బోండా ఉమాకి చాలా క్లోజ్ గా ఉంటున్నట్టు కూడా ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ నిండా ఆయన బోండా ఉమాతో కలిసి దిగినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎవరికి మిత్రుడైనా కావచ్చు, ఆయన వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కావచ్చు, జగన్ క్లోజ్ అయినా చంద్రబాబు క్లోజ్ అయినా ఖచ్చితంగా అలా మాట్లాడి ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే కేవలం తెలుగుదేశం పార్టీని, జనసేనని అలా మాట్లాడిన వాళ్ళతో పాటుగా వాళ్ళని మాత్రమే కాకుండా న్యూట్రల్స్ ఎవరన్నా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడి ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అయితే ఇప్పుడే ఈ కేసులో మొట్టమొదటి అరెస్ట్ జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నట్టు అదే నిజమైతే గనక మరి దీన్ని మెజిస్ట్రేట్ వద్ద పోలీసులు ఎట్లా సర్ది చెప్పుకుంటారు, లేదా తీసుకెళ్లిన తర్వాత నోటీసులు ఇస్తారా? కొన్నిసార్లు పోలీసులు ఏపీసీఐడి కావచ్చు, కొంతమంది తీసుకువెళ్ళిపోయిన తర్వాత నోటీసులు ఇచ్చేటువంటి అలవాటు ఉంటుంది వాళ్ళకి, అక్కడ సంతకం పెట్టించుకుంటారు పంచనామాలాగా. సో అట్లాంటి ప్రయత్నాన్ని ఏమన్నా చేశారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కొన్ని గంటల్లో ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సినటువంటి పోలీసులు ఆయన నుంచి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ ట్వీట్ బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఆ ట్వీట్ తాను వేయలేదని ఆయన ప్రూవ్ చేసుకోగలరా, లేదా నేనే వేశానని తప్పును ఒప్పుకుంటారా, వేయలేదు అని పోలీసులు ప్రూవ్ చేయగలుగుతారా, ఆయనే వేశారని ప్రూవ్ చేయగలుగుతారా అనేది కొన్ని గంటల్లో తెలుస్తుంది. ఏదేమైనా గీతాంజలి కేసులో మొదటి అరెస్ట్ జరిగింది.